ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, స్టూడెంట్స్ అందరూ ఒక్కటైనప్పుడు వాళ్ళని కాదని ఏ యాజమాన్యం ఏమీ చేయలేదు మేడం. అమ్మా, ప్రిన్సిపల్ గారు కూడా చెప్తుంది కరెక్టే కదా. వాళ్ళిద్దరి కోసం అందరితో గొడవ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? చరణ్, నువ్వు కూడా ఆంటీకి సపోర్ట్ చేయకుండా ఎలా మాట్లాడుతున్నావేంటి? అక్షిత, ఈ గొడవ ఇంకా పెద్దదయ్యి కాలేజ్ మూతపడే పరిస్థితి వస్తే మా అమ్మ పరువు పోతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అమ్మా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే తర్వాత వేరే విధంగా అవకాశం వచ్చినప్పుడు చూసుకోవచ్చు మేడం. ప్రస్తుతం తప్పు మన వైపే కనపడుతుంది. ఆలోచించండి మేడం. అవునమ్మా, వాళ్ళని ఎందుకు డిస్మిస్ చేశారని ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పడానికి నీ దగ్గర సరైన సమాధానం కూడా లేదు కదా. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టే చేద్దామమ్మా. అవును మేడం, మీరు ఒక మెట్టు తగ్గేది తర్వాత అవకాశం కోసమనే ఆలోచించండి. లేదంటే కాలేజీ మూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం మేడం. యాజమాన్యం 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 మేడం, సిటీలో ఉన్న అన్ని కాలేజీలకి ఈ విషయం పాకింది. మిగిలిన స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ లో పాల్గొంటాము, మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటామని మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఇందులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? స్టూడెంట్స్ ఐక్యత, స్టూడెంట్స్ ఐక్యత, నా నిర్ణయం ఏంటో మీరే చెప్పండి. ఆగండమ్మా. మేడం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ దయచేసి ప్రశాంతంగా వినండి. యాజమాన్యం దృష్టిలో వీళ్ళు తప్పు చేశారు అనుకున్నారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆవిడ పెద్ద మనసు చేసుకొని స్టూడెంట్ భవిష్యత్తు పాడవకూడదని సదుద్దేశంతో మొదటి తప్పుగా మన్నించి సస్పెండ్ చేసిన డాన్స్ టీచర్ గారిని, అలాగే లెక్చరర్ గారిని, వారితో పాటు పల్లవిని కూడా తిరిగి కాలేజీలోకి తీసుకురావడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి, స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి, స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి, స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. ఓకే గుండమ్మ గారు, మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. పిలవగానే వచ్చి అన్యాయానికి వ్యతిరేకంగా మాకు అండగా నిలబడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఆంటీ, ప్రెస్ వాళ్ళని కూడా ఈ గుండమ్మే పిలిపించుంటుంది. డియర్ స్టూడెంట్స్, ఐకమత్యం ఉంటే ఎలాంటి అన్యాయమైనా ఎదురు తిరిగి న్యాయం జరిపించుకోగలమనే అర్థమైంది కదా. సరే, అనుకున్న న్యాయం జరిగింది కాబట్టి ఇక పదండి క్లాసులకి. నిన్ను డిస్మిస్ చేస్తే స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి మీడియాని పిలిపించి నా మీద గెలిచాను అనుకుంటున్నావు కదా. మళ్ళీ మీరు గొడవ పడుతూనే ఉన్నారు. మీ మీద గెలవాలి అనుకోవడానికి మీకు నాకు శత్రుత్వం ఏమీ లేదే. ఒకవేళ గతంలో జరిగింది మనసులో పెట్టుకొని మీరు నన్ను శత్రువుగా భావించినా నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా శత్రువుగా చూడలేదు. శత్రువులాగా చూడకపోతే ఇంత హంగామా ఎందుకు చేస్తారు?
ఒక్కొక్క సమస్యకి పరిష్కారం ఒక్కోలాగా ఉంటుంది. ఇదే అది. నేను స్టూడెంట్స్ని ఏకం చేసింది, మీడియాని పిలిచింది నా ఉద్యోగం పోయినందుకు కాదు. ఒక స్టూడెంట్ భవిష్యత్తు పాడవకూడదని ఎన్నో ఏళ్లుగా ఇదే కాలేజీని నమ్ముకొని సిన్సియర్గా పనిచేస్తున్న ఒక లెక్చరర్కి అన్యాయం జరగకూడదు అని. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మీ కాలేజీ పరువు పోకూడదు అని. జరిగిందేంటో మీకు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని మీకు తెలుసు. కానీ నేననుకున్నదే నిజం, నేను చేసిందే కరెక్ట్ అని ప్రతి విషయంలో మూర్ఖంగా ముందుకు వెళ్ళొద్దనేదే నా సలహా. వ్యక్తిగతంగా మీకు నా మీదేమైనా కోపం ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ పిల్లల జీవితాలతోనూ వాళ్ళ భవిష్యత్తుతోనూ ఆడుకుంటే మాత్రం చూస్తూ నేను ఊరుకోను. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా ఆగండి జరగమ్మా. జరగమంటున్నారా? సామాన్లు బయట పడేయకండి అయ్యా. అయ్యా ఒక్క సామాను కూడా ఉండడానికి లేదు, మొత్తం పడేయండి రా. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా. మీకు మిమ్మల్ని దండం కనికరించి నేను పెడతానయ్యా. రోడ్డు పడాలంటావా? అదేం కుదరదు. మీ కాళ్ళు మొత్తం పడేయండి రా. పట్టుకుంటానయ్యా. ఆగండి అయ్యా. పడేయండి. మీకు దండం పెడతానయ్యా. కాళ్ళు పట్టుకుంటానయ్యా. వదరమ్మా, వదరు, వదరకుంటే. అయ్యో అమ్మా, ఆగండి. ఆడదాన్ని బయట గంటేస్తున్నావు, బుద్ధి లేదా నీకు? నువ్వెవరమ్మా? వాళ్ళ చుట్టానివా, బంధువా? సాటి మనిషిని. ఓహో, మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళ మనుషులు కాదా? మనతో పాటు ఉండే తోటి వారికి కష్టం వస్తే ఆ ప్రాబ్లం మనది కాదు కదా అనుకొని చూస్తూ ఊరుకునే మనుషులు. రేయ్, ఏంట్రా ఆగిపోయారు? మొత్తం పడేయండి. ఏయ్, సామాన్లు బయట పడేస్తే మర్యాద దక్క చెప్తున్నాను. మా ఓనర్ గారికి ఎదురు చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు? ఏంటన్నయ్య, మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామా లేదంటే కొట్టేసుకుందామా? ఏంటమ్మా నీ దౌర్జన్యం? ఎవరు దౌర్జన్యం చేస్తుంది? ఒక ఆడదాన్ని, ఒక చంటి బిడ్డని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి సామాన్లన్నీ బయట పడేస్తే వాళ్ళెక్కడికి వెళ్ళాలి? 2 నెలల నుంచి ఇంటిది కట్టకపోతే ఏం చేయమంటావమ్మా? అద్దె బాగా ఎగ్గొట్టావని దండేసి దండం పెట్టమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.